నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మన టీవీ ఛానల్'. ఈరోజు మనం 'అల్లు అర్జున్' గారి 'రాఖమ్మ' గురించి మాట్లాడుకుందాం. అవును, నిన్ననే టీజర్ అనౌన్స్ గ్లింప్స్ వచ్చేసింది. టైటిల్ అనౌన్స్ అయిపోయింది. దీన్ని చాలా మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయనమాట. మామూలు విపరీతమైన అంటే పాజిటివ్ ఇంతుంటే మిక్స్డ్ ఇంతగానో ఉందనమాట. ఇంత టూ మచ్‌గా వస్తున్నాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు 'రాఖన్' మూవీ రాగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చింది ఏంటిది? 'మెహర్ రమేష్' గారి 'శక్తి'. ఇది ఎన్టీఆర్ 'శక్తి' అని కూడా అనుకోకూడదు. 'మెహర్ రమేష్' గారి 'శక్తి' మూవీ అనమాట. దాన్ని తీసుకొచ్చి అతన్ని ఆ విలన్ని మన అల్లు అర్జున్ కంపేర్ చేయటం. అలాగే 'ఐ' మూవీలో ఉన్న బీస్ట్ క్యారెక్టర్‌ని కంపేర్ చేయటం. ఇలా చానా విధంగా అనమాట. ఆ చెయ్యి ఏదైతుందో ఆ చెయ్యికి నక్కకి పెట్టి కంపేర్ చేయటం. ఇలా టూ మచ్ నెగెటివ్ అనమాట. మరి టూ మచ్ స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళు పెట్టిన దానికి విపరీతమైన ఫస్ట్ హ్యాండ్ రాగానే ట్రోల్స్ మొదలైనయి అనమాట. నిన్న ఏదైతే వచ్చిందో దానివల్ల మరి టూ మచ్ అయిపోయింది. విపరీతమైన ట్రోల్స్ వచ్చేస్తున్నాయి. అది దానికి లేకపోవడానికి కారణం ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళిచ్చింది ఓన్లీ హ్యాండ్ కాకపోతే అక్కడ కంటెంట్ ఏం దాగుందో కూడా తెలీదు గదా! కంటెంట్ తెలియకుండా ఏందంటే ఆ పోస్టర్‌ల వల్ల అది ఇది అని నేను ప్రతిసారి చెప్తుంటా. కంటెంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. క్యారెక్టర్స్, ఆర్టిస్ట్‌లని గాదు. ఎప్పుడు క్యాస్ట్ పరంగా చూసుకుంటే అది ఒట్టి ఫాల్స్ మాత్రం. కాకపోతే ఆ క్యాస్ట్ అనేది ఉంటది చూసినా, ఆ క్యారెక్టర్‌కి ఆ వ్యక్తి అవసరమైతే తీసుకుంటారు తప్పితే, క్యారెక్టర్ కావాలని, ఆ క్యాస్ట్‌కి ఆ మనిషి కావాలని తీసుకునేది గాదు. ఆ క్యారెక్టర్‌కి అవసరమైతేనే తీసుకుంటారు. ఇది గూడా ఏందంటే ఈ సినిమాకి ఆ క్యారెక్టర్ అవసరమేమో అంటే 'అల్లు అర్జున్' గారిని అంటలే. ఆ క్యారెక్టర్ అంటున్నా. ఏదైతే ఉందో ఆ బీస్ట్ క్యారెక్టర్ ఉంది గదా! 'అల్లు అర్జున్' గారు చెయ్యి పెట్టుకునేది అదే సగం మనిషిగా, సగం మృగంగా చూపిస్తారు గదా! ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఏమో ఆ మూవీలో అదే హైలైట్ కావచ్చేమో. అంటే ఆ గుండు క్యారెక్టర్ మళ్ళీ మెయిన్‌గా చెప్తున్నా 'కార్తీ' గారి 'కాశ్మీర్' మూవీలో ఉంటది చూడు. సేమ్ ఎగ్జాక్ట్‌గా అలా ఉందంటే 50% అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే ఏమో ఇతని క్యారెక్టరైజేషన్ వేరేగా ఉండొచ్చు గదా! సైన్స్ ఫిక్షన్ ముందే చెప్పింది ఇది చాలా భారీ బడ్జెట్ మూవీ, సైన్స్ ఫిక్షన్ మూవీ అని. అల్లు అర్జున్ ఇది ఇట్లా విలన్ రోల్‌గా గూడా చేయబోతుందని జెప్పేసి ఫస్ట్ నుంచి టాక్ ఉంది. కాకపోతే ఏందంటే ఇంకా హీరో రోల్ ఇంకా ఉండొచ్చు. 'దీపిక పదుకొనె' గారు ఉండరు. వాళ్ళు వదిలెట్టి స్టిల్స్ గాని, డే బై డే వచ్చే పిక్స్ గాని చాలా ఆతృతగా ఉన్నాయి. కాకపోతే ఏందంటే ఒక పోస్టర్ వల్ల అందరూ విపరీతమైన ట్రోల్స్ అనమాట. ఇయాల రేపు ఏందంటే యూట్యూబ్‌లో గాని, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు ఫేమస్ కావడానికి ఏదో ఏదో చేస్తుంటారు. ఇప్పుడు కొంచెం నెగెటివ్ వచ్చిందనుకో, నెగెటివ్ చేసేయడానికి ట్రై చేస్తారు. పాజిటివ్ వచ్చిందనుకో, మరి హైప్‌లో లేపడానికి ప్రయత్నిస్తుంటారు. ఏదన్నా గాని వాళ్ళ ఛానెల్‌ని గ్రోత్ చేసుకొని విపరీతంగా మాట్లాడతారు. ఏంటంటే ఒక టీజర్, ఒక పోస్టర్ లుక్ వదిలారు అంతే. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఉండబోతుంది అనేది వాళ్ళ థీమ్ అంతే. ఆ క్యారెక్టరే సినిమాని కాదు. స్టోరీ ఏదుందో ఎవడో తెలవదు. ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీ అంటుర్రు. మైథాలజీ అంటుండ్రు. మళ్ళీ 'రాక' అంటే చాలా మందికి అర్థం కాలేదనమాట. ఇది 'మెహర్ రమేష్' గారి 'శక్తి' మూవీలో నుంచి ఆ క్యారెక్టర్ అది ఇది అనుకుంటారు. 'రాక' అది సంస్కృతం పదం. 'రాక' అనే దానికి అర్థం ఏంటంటే పున్నమి చంద్రుడని అర్థం. హీరో ఒకవేళ ఇది ఏమన్నా బీస్ట్ క్యారెక్టర్ ఏమన్నా విలన్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు. లేపోతే ఏదో ఒకటి ఉండొచ్చు. దానికి హీరో ఉండొచ్చు, రావచ్చు. ఆ పున్నమి చంద్రుడు అనే మీరు అర్థం చేసుకోండి. పున్నమి చంద్రుడు వర్డ్ ఎంత హైలైట్‌గా ఉంది. ఏదో క్యారెక్టర్ ఉంటది గదా! ఒక చీకటి సామ్రాజ్యాన్ని హీరో బయటికి తీసుకురావడం గాని, దాన్ని వెలుగులోకి తేవడం గాని, ఏదో ఉంటది గదా! పున్నమి చంద్రుడు అంటే. అది ముందు టైటిల్స్ రాగానే వాటి అర్థాలు తెలియకపోతే మనకి ఇవాళ రేపు జెమినీ అయి ఉంది. మన చాట్ జీపీటీ ఉంది. చాలా ఏఐలున్నాయి. గూగుల్‌లోకెళ్ళి త్రాక అనే పదానికి అర్థం ఏంటని చెప్పినప్పుడు మనకి డీటెయిల్స్ వస్తుంటాయి. వాటిని ముందు తెలుసుకొని అప్పుడు రివ్యూలు చూడడం గాని, ఫ్యాన్స్ ఎవరు వర్రీ కావద్దు. నేను చెప్తున్నా కదా! స్టోరీ అనేది ఎక్కడ లీక్ గాలే. ఇది స్టోరీ అని చెప్పలే. ఇది మైథాలజీ అయ్యి ఉండొచ్చు, సైన్స్ ఫిక్షన్ అయ్యొచ్చు, మన ఇతిహాసాల గురించి సంబంధించిన పురాణాలు ఏదైనా ఈ స్టోరీ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఏందంటే ఒక స్టోరీ ఒక హ్యాండ్ వల్ల గాని, ఒక పిక్ వల్ల గాని, ఒక పోస్టర్ వల్ల గాని సినిమాని జడ్జ్ చేయలేము. వాళ్ళ స్టోరీ అనేది ఎక్కడ లీక్ గాలే. స్టోరీ ఏముందో ఎవరికేం తెలుసు. ఏదో అంటారు కదా! "ఎంత చిన్న కుండలోనే ఎంతో తియ్యటి నీరు దాగి ఉన్నాయి" అన్నట్టు. ఆ కథ ఎంత బాగుందో ఎంత ఎవరికేం తెలుసు. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారి స్టోరీ సెలక్షన్ గూడా అతని సక్సెస్ రేట్ చానా బాగుంటది. మినిమమ్ 100కి 90% ఉంటది. అతను తీసిన సినిమాలు. ఏదో 1, 2 తప్ప చానా వరకు సినిమాలు బావుంటాయి. ఆయన స్టోరీ సెలక్షన్ చాలా బావుంటది 'అల్లు అర్జున్' గారిది. తక్కువ ఫెయిల్యూర్స్ ఉన్న హీరో టాలీవుడ్‌లో అతను గూడా. ఇప్పుడు మామూలుగా అంటే నేను చెప్తున్నా అంటే కొంతమందికేందంటే ఒక సినిమా తీసి ఆటోమేటిక్‌గా ఇంకో సినిమా ఫ్లాప్ కావడం, 2 సినిమాకి ఒక సినిమా ఫ్లాప్. 'అల్లు అర్జున్' గారికి అట్లా ఉండదు. చానా హిట్ ట్రాక్ ఎక్కువ ఆయనకి. హిట్ ట్రాక్ ఎక్కువ. అది మైండ్‌లో పెట్టుకోండి. 'అల్లు అర్జున్' ఎందుకంటే చాలా వరకు ఆలోచించే విధానం బావుంటది. ఆయన ముందు చూపు గాని, ఏదన్నా గాని. మీరు ఏ అయితే పోస్టర్‌లో వాళ్ళు వచ్చే రివ్యూస్ గాని, మిక్సీ రివ్యూస్ గాని చానా వస్తున్నాయో, వాళ్ళ ఛానెల్స్ పెంచుకోవడానికి ఒక అవగాహన లేని వాళ్ళు సినిమా గురించి మాట్లాడుతారు. 600, 700 సినిమాలు పెట్టి తీస్తుర్రు. అది దాంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏందంటే, మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏందంటే, ఆ క్యారెక్టర్ ఏదైతుందో దాన్ని ప్రెజెంట్ చేసే విధానం ఎంత క్లియర్‌గా చేసిర్రు. చెయ్యి ఏదైతే ఇలా పెట్టుకొని ఉండు గదా! దానికి గతంలో నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, మళ్ళీ ఇంకొకటి 'పుష్పాలో' ఈ క్యారెక్టర్‌లన్నీ బ్లేమ్ చేస్తారు. దానికి అలాంటి పోస్టర్ అవసరమని వాళ్ళు పెట్టిర్రు. దానివల్ల ఆ సినిమాలో లింక్ ఉంటదని ఏం లేదు. దాన్ని తెచ్చి దీంట్లో పెట్టిండు, దీన్ని తెచ్చి దాంట్లో పెట్టిండు. అవన్నీ ఒట్టి ఫాల్సు. అదే పోస్టర్ సేమ్ డిట్ డిట్ దించిర్రు. అది ఫ్లాప్ అయింది. ఈ సినిమా కూడా పోయిద్దంటే
ఉంటదంటే ఏమీ లేదు. మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒక ఏదైనా పోస్టర్ వచ్చింది కదా! అది జస్ట్ పోస్టర్ మాత్రమే. మనకి గ్లిమ్స్‌లో, టీజర్‌లో సంబంధించిన విషయాలు దాగి ఉంటాయి. దీంట్లో అసలు వాళ్ళు ఏమి ఇవ్వలే. జస్ట్ ఒక చిన్న పోస్టర్ మాత్రమే. దాంట్లో ఎలాంటి డీటెయిల్స్ లేవు. నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. ఏమి డీటెయిల్స్ కాకపోతే వాళ్ళ మూవీ క్వాలిటీ చూపిచ్చారు అంతే. ఆ పోస్టర్ వల్ల మూవీ ఎంత క్వాలిటీగా ఉంటుందో చూపిచ్చారు. ఆ పోస్టర్ వల్ల ఆ మూవీ డెసిషన్ ఏంటిదని మనకు చూపిచ్చారు అంతే. స్టోరీ మనం చూపించలే. ఇది అబ్జర్వ్ చేయండి. ప్రతి గ్లింప్స్‌లో గాని, ప్రతి పోస్టర్‌లో చానా వరకు స్టోరీ బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి పోస్టర్‌లో చానా స్టోరీ బయటపడే ఛాన్సెస్ ఇట్లా ఎక్కడ స్టోరీ బయటపడకుండా స్పాయిల్ కాకుండా చానా ఆ పిక్ అనేది వాళ్ళు వదిలిండ్రనమాట. ఆ పోస్టర్ మాత్రం బయటకి తీసుకొచ్చిర్రు. అది పున్నమి చెప్పినా కదా! పున్నమి చంద్రుడు అని చెప్పి ఏదైతే రాక అయితే ఏదైతుందో దానికి సంస్కృతం అనేది మన తెలుగులో రాని ఓన్లీ పున్నమి చంద్రుడు అని అర్థం. ఇది ఏదైతే ఉందో హీరో సగం మృగంగా, సగం మనిషిగా చూపిస్తుర్రు. లేకపోతే అదే మృగమై ఉండొచ్చు. లేకపోతే అతను మనసులు మార్చుకునే వ్యక్తిలాగా చెప్పినా మన ఇతిహాస పురాణాల నుంచి ఒక క్యారెక్టర్ తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 'కల్కి' నుంచి మనకు చాలా ఫేమస్ అయిపోయినాయనమాట. మన ఇతిహాసాలు గాని, వాళ్ళు తీసేదానికంటే టూ మచ్‌గా మనకింకా ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. మన 'రణబీర్ కపూర్' అన్నట్టు నేను ఒకవేళ హాలీవుడ్ లెవెల్ ఎళ్ళాలంటే నా కథలు, నా దైవభక్తి, నా ఇతిహాసాల నుంచే నేను హాలీవుడ్‌లో ఎళ్లి హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తా అన్నట్లు ఈ సినిమా గూడా అంతే. ఏదైతే ఉందో మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి గదా! రాని నేను చెప్తున్నా. ఎవరినేం తప్పుపట్టలేము. వాళ్ళ ఛానెల్‌ని గ్రోత్ చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు. కాకపోతే ఏందంటే ఇక్కడ అది జరుగుతుంది, అక్కడ ఇది జరుగుతుంది అంటే ప్రతీది జరుగుతూనే ఉంటదిరా భాయ్. మన లైఫ్‌లో గూడా ఏది పాజిటివ్ ఉండదు గదా! ప్రతీది పోతూనే ఉంటది. నెగెటివ్ ఎక్కువుంటది. పాజిటివ్ కన్నా గూడా. అన్నిటికి ఎగ్జాంపుల్ ఒక టీజర్ గాని, ట్రైలర్ గాని వస్తేనే దీనికి తెర పడుద్ది, ముగింపు పడుద్ది. అలా ఒక 2, 3 రోజులు బాగా వాడేసుకుంటారు అల్లు అర్జున్. వాళ్ళు బాగా పైసలు సంపాదించిన తర్వాత సైలెంట్ అవుతుంది. మళ్ళీ ఏదో ఒక హీరో వస్తే లైట్‌గా పాజిటివ్ వచ్చిందంటే అటెళ్ళిపోతారు. నెగెటివ్ వచ్చిందంటే ఇటెళ్ళిపోతారు. ఇది ప్రతి సోషల్ మీడియాలో జరిగేదే. ఇక్కడ మనం మెయిన్ థియరీ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ పిక్చర్‌లో క్వాలిటీ చూడండి. ఆ పోస్టర్‌లో ఉన్న క్వాలిటీని గాని, అల్లు అర్జున్ గారు గాని వాళ్ళు సన్ పిక్చర్స్ వాళ్ళు ఎక్కడ పైసలకి లొంగిపోరు. అది కాక దీనికి 'ఐరన్ మ్యాన్ 2'కు సంబంధించిన వాళ్ళే వీఎఫ్ఎక్స్ వాళ్ళు, గ్రాఫిక్స్ గాని వాళ్ళే దీనికి పని చేస్తారంట. కాకపోతే ఏందంటే ఎవడు పని చేస్తున్నాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. పని ఎలా చేపిస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఏదన్నా ఒక సూపర్ డిజైనర్ తీసుకొని మనం నాకిలా కావాలంటే ఆ డిజైన్ ఆయన ఇస్తాడు గానీ మన మన నాకు మనకు నచ్చింది మనం తీసుకొని తర్వాత ఆడు బాగా చేయలేదంటే కుదరదు కదా! ఓకే. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంతవరకు మీరు చూసినట్టు మీకు ఎంతో కొంత వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! ఒక చిన్న షేర్ అనమాట. ఒక లైక్ అంతే. మీ ఒక లైక్, షేరే నా లైఫ్‌ని మార్చేస్తది. ఎందుకంటే నా ఒక ప్రతి కంటెంట్ క్రియేటర్‌కి ఆ షేర్, లైక్ వల్లే చాలా మోటివేషన్ వస్తది. ఈ వీడియో ఇంతలో ముగిసింది. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాం. అంతవరకు